హాయ్ హలో నమస్తే బీఆర్ మనీ కంట్రోల్ నేను విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంపీ సర్టిఫైడ్ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసిపిల్లెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే విజయ్. సార్ ఇప్పుడు ఇన్వెస్టర్లు చాలామంది ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న చాలామంది ఉంటారు. ఐ మీన్ స్టూడెంట్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు సార్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అంటారా? డెఫినెట్గా ఇప్పుడని కాదు, ఇండియన్ మార్కెట్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయడం సేఫే. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ మార్కెట్కి ఉన్న స్టాండర్డ్స్ వేరే ఏ కంట్రీకి కూడా లేదు. సో సపోజ్ మన ఇండియా జనాభా చూద్దాం, 145 కోట్లు ఉన్నారు. అవును. 145 కోట్లలో ఎక్కువ మంది 1980 తర్వాత పుట్టిన వాళ్ళే. 1980. మన ఇండియన్ యావరేజ్ వయసు ఎంత అంటే, యావరేజ్ వయసు 26 ఇయర్స్. మొత్తం 26 ఇయర్స్ సంవత్సరం వల్ల ఎక్కువ ఉన్నారు అయితే. యావరేజ్ తీసుకుంటే అంటే కొంతమంది 60 ఉండొచ్చు, కొంతమంది 2 ఏళ్ళు ఉండొచ్చు, 1 ఇయర్ ఉండొచ్చు. యావరేజ్ చూసుకుంటే మాత్రం మనకు ఉంది 26 ఇయర్స్. ఓకే. అంటే మనకున్న 145 కోట్ల జనాభాలో యావరేజ్ ఏజ్ 26 ఇయర్స్ అంటే అర్థం ఏంటి? మనం బాగా యంగ్ పాపులేషన్. అవును. యంగ్ పాపులేషన్ అప్పుడు మనం ఏం చేస్తాం? ఎక్కువ సంపాదిస్తాం, ఎక్కువ కష్టపడతాం. సో అప్పుడు మన జీడిపి పెరిగిద్ది. ఇప్పుడు మనం ఆల్రెడీ వరల్డ్లో 5th లార్జెస్ట్ జీడిపి రేటు మనదే ఉంది. సో మన జీడిపి ఆల్రెడీ 4 ట్రిలియన్ ఎకానమీ, అంటే 4 లక్షల కోట్ల ఎకానమీ మన ఇండియా. సో మన తర్వాత ఎవరున్నారు? జపాన్ ఉంది. జపాన్ ఎంత ఉంది? 4 లక్షల దాదాపు 30,000 కోట్లు ఉంది. 30,000 కోట్ల డాలర్లు ఉంది. వాళ్ళది యావరేజ్ చూస్తే ఎంత ఉంది తెలుసా? వాళ్ళ యావరేజ్ ఆల్మోస్ట్ 49 ఇయర్స్ ఉంది. అంటే ఆ ఏజ్ పీపుల్స్ ఎక్కువ దాంట్లో. జపాన్లో యంగ్ పీపుల్ కన్నా 90 ఏళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదే కదా, యూత్ కన్నా 90 ఏళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే వాళ్ళు 49 ఇయర్స్ యావరేజ్ ఉంటే వాళ్ళు ఇంకెన్నేళ్ళు పని చేస్తారు? తక్కువనే సార్, ఒక 20 ఇయర్స్, ఒక 30 ఇయర్స్ కూడా ఏడ పని చేస్తారు? 10 ఏళ్ళు పని చేస్తారు. అంతే అంతే అంతే. 59, 58 రిటైర్మెంట్ ఏజ్ కదా. అవును. అది ఎక్కడైనా సేమే. అవును. సో మనం అంటే ఇంకొక సంవత్సరం అయితే 2026 కల్లా వాళ్ళని బీట్ చేస్తాం ఖచ్చితంగా. జపాన్ జీడిపి రేట్ ఎంత తెలుసా? 0.5%. అంత తక్కువనా సార్? జీడిపి గ్రోత్ రేటు వాళ్ళది 0.5%. మనది ఎంత? 6.5%. సో మనది యూత్ పాపులేషన్ ఎక్కువ, మనకు పనిచేసే పీపుల్ ఎక్కువ, ప్లస్ మన గ్రోత్ రేట్ ఎక్కువ. దాని తర్వాత 2027 కల్లా మనం జర్మనీని కూడా బీట్ చేసేస్తాం. అయిపోయింది. జర్మనీ ఎంత ఉంది? 4,50,000 కోట్లు ఉంది. 4,50,000 కోట్లు డాలర్లు ఉంది వాళ్ళది. ఓకే. మనది వచ్చేసి 4 లక్షల కోట్ల డాలర్లు ఉంది. 50,000 కోట్ల డాలర్లే తేడా. దగ్గర వాళ్ళ జీడిపి రేట్ ఎంత అనుకున్నాం? -0.2%. అంత తక్కువ. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ తగ్గుతుంటుంది జీడిపి. ఎందుకంటే వాళ్ళకి 55 ఇయర్స్ వాళ్ళకి యావరేజ్ ఏజ్. అక్కడ మెయిన్ మైనస్. వాళ్ళకి పనిచేసే పీపుల్ తక్కువ. వాళ్ళ కంట్రీ జనాభానే తక్కువ. జనాభా తక్కువ, దాంతో పనిచేసే పీపుల్ తక్కువ. సో వాళ్ళని 2027 కల్లా మనం బీట్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చి చైనా ఉంది. చైనా ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళది 40 ఇయర్స్ యావరేజ్ ఏజ్. 40 ఇయర్స్ యావరేజ్ ఏజ్ ఉంది. వాళ్ళకు కూడా జనాభా ఆల్మోస్ట్ 140 crores. దగ్గర మనకన్నా కొంచెం తక్కువలో ఉన్నారు. సో వాళ్ళు కూడా అంటే వాళ్ళది, కాకపోతే వాళ్ళది ఏంటంటే $20 ట్రిలియన్, అంటే 20 లక్షల కోట్ల ఎకానమీ. 20 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ. సో వాళ్ళు కొంచెం వాళ్ళకి తేడా ఉంది. దానికన్నా అబవ్ వచ్చేసి యుఎస్ ఉంది, అమెరికా ఉంది. అమెరికా ఎంత ఉంది? 30 లక్షల కోట్ల ట్రిలియన్ డాలర్స్. చాలా ఎక్కువ ఉంది. కానీ వాళ్ళది కూడా 40 అబవే ఉంది. 41 ఇయర్స్ వాళ్ళది యావరేజ్. వాళ్ళకుంది జనాభే తక్కువ. అంటే వాళ్ళకి ఆల్రెడీ అక్కడ చాలా గ్రోత్ ఉంటుంది. సో అయినా కూడా వాళ్ళు ఈ ఏజ్లో పర్సెంట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసే అవకాశం. అంటే ప్రాబ్లం ఏంటంటే, యుఎస్లో ప్రాబ్లం ఏంటంటే జనాభా 35 కోట్లే. అవును. యావరేజ్ చూస్తే 40-41 ఉంది అనుకున్నాం. ఓకే. కానీ వాళ్ళ డెట్ ఎక్కువ, యుఎస్ డెట్ ఎక్కువ, యుఎస్ అప్పు ఎక్కువ. వాళ్ళకు ఉందే 30 లక్షలు, మనం అనుకున్నట్టు 30 లక్షల కోట్ల డాలర్లు వాళ్ళ మొత్తం జీడిపి. వాళ్ళ అప్పు ఎంత ఉంది తెలుసా? ఆల్మోస్ట్ 30 లక్షల కోట్ల డాలర్లు ఉంది. వాళ్ళు తీసుకోవడం అసలు, ఇంకా తీసుకున్నా వాళ్ళు కట్టాల్సిందే అంతే. ఎలా వచ్చిన డబ్బు అలా కట్టేసేయాలి. ఎవ్రీ మంత్ వాళ్ళ అప్పులకి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. యుఎస్ ఎలాగ రిచ్ అయింది? అప్పులు తీసుకొని రిచ్ అయింది. అంటే బాండ్స్ రిలీజ్ చేసి, ఆ బాండ్స్ అందరూ జపాన్ కొనింది, చైనా కొనింది, మన ఇండియా కొనింది వాళ్ళ బాండ్స్. ఇలాగ చాలా కంట్రీస్ వాళ్ళ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే, అప్పిస్తే, ఆ విధంగా వాళ్ళు గ్రో అయ్యారు. అమెరికా వీటన్నిటి చూస్తే చైనా బెటర్. చైనా 20 లక్షల కోట్ల డాలర్లు ఉంది కదా వాళ్ళది. వాళ్ళ అప్పు చూస్తే ఓన్లీ 185,000 కోట్లే డాలర్. చాలా తక్కువ. నిజం చెప్పాలంటే రిచెస్ట్ ఇప్పుడు అమెరికా కాదు, చైనా. అంతే అండి. అవును. ఇప్పుడు ఒక మనిషికి
₹1,00,000 సపోజ్ ₹1,00,00,000 ఆస్తుంది, అవును. ₹1,00,00,000 అప్పు ఉందనుకోండి, అతని నెట్వర్త్ ఎంత? ఏముండదు సార్. సున్నా. సున్నా. అవును. అదే. అదే ఇంకొక పర్సన్‌కి ₹1,00,00,000 ఆస్తుంది, 1,00,00,000 కూడా వద్దు, 10,00,000 ఆస్తుంది, అప్పు లేదనుకోండి, ఎవరు ఇద్దరు ధనవంతుడు? అప్పుడు లేనివాడే జరుగుతుంది. అప్పు లేనోడు ధనవంతుడు. అలా చూస్తే చైనానే ధనవంతుడు. రైట్. మీరు సో చెప్పండి. అయినా కూడా వీటన్ని కంట్రీస్‌లో చూస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే యంగ్ పాపులేషన్. 25-30 ఇయర్స్ ఏదైతే యంగ్ పాపులేషన్ ఉందో, మనకు 25 ఇయర్స్, 26 ఇయర్సే. మనం ఎన్ని సంవత్సరాలు పని చేస్తాం? ఇప్పుడు 26 ఇయర్స్ పర్సన్ ఎన్ని సంవత్సరాలు పని చేయగలుగుతాడు? ఒక 25 ఇయర్స్ ఇంకా. ఇంకో 25 ఇయర్స్, 30 ఇయర్స్ పని చేస్తాడు, 30 ఏళ్ళు పని చేస్తాడు. అవును. ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్లో యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉందంటే $3,000 ఉంది. చాలా తక్కువ సార్. $3,000 అంటే ₹2.5 లక్షల సంవత్సరానికి అదే. మన ఇండియాలో. అదే చైనా లాంటి చూస్తే దాదాపు $15,000 ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. అంటే వాళ్ళది ఆల్మోస్ట్ ₹12 లక్షల ఉంది యావరేజ్ ఇన్కమ్, మంది 2.5. మనం కూడా 2040 కల్లా $15,000కి వెళ్తాం. ఓకే. మనం కూడా ₹12 లక్షలకు పోతాం. సో అప్పుడు ఏమైందంటే మనం కూడా ఒక పాయింట్లో చైనా అంతా డెవలప్ అవుతాం. అవును. ఇప్పుడు చైనా ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిపోయింది, ఎస్. అందులో ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం లేదు. లాస్ట్ 5 ఇయర్స్లో చైనా మార్కెట్ 0 రిటర్న్, మన ఇండియన్ మార్కెట్ 20% రిటర్న్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మనం గ్రో అవుతున్నాం, ఫాస్ట్ గ్రో అవుతున్నాం. అలాంటిది చైనా ఆల్రెడీ గ్రో అయిపోయింది. సో మన ఇండియాకి ఇంకా చాలా అవకాశం ఉంది గ్రో కావడానికి. ఎక్కువ మంది చాలామంది ఏంటంటే సార్ ఇప్పుడు విదేశీ మార్కెట్ల పైన ఎక్కువ పెట్టడానికి ఆలోచిస్తారు ఎవరైనా కానీ. సో మన ఇండియాలో ఉన్న ఏదైతే షేర్స్ ఉంటాయో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయరు. ఎందుకంటారు యాక్చువల్లీ? ఎందుకంటే తెలియక, ఇన్ఫర్మేషన్ అని తెలియక. ఇండియాలో ఇంత స్కోప్ ఉంది, ఇంతమంది జనాభా పనిచేస్తున్నారు, జీడిపి రేట్ మన 6.5, వరల్డ్లో ఏ కంట్రీ 6.5 లేదు. చైనా, అమెరికా కూడా 3% కన్నా ఎక్కువ లేదు జీడిపి రేటు. ఓకే. వరల్డ్లో హైయెస్ట్ జీడిపి రేటు ఫాస్ట్గా పెరిగేది ఇండియానే, 6.5. చాలా గ్రేట్ అనుకోవచ్చు. ఇంకా ఏ కంట్రీ లేదు. ఇంకా మన ఇండియా యావరేజ్ 26 అంటే మనం 30 ఏళ్ళు పనిచేస్తాం, అమెరికా 40 ఏళ్ళు అంటే ఇంక 20 ఏళ్ళే పనిచేస్తుంది, అయిపోద్ది. అంటే మనం ఇంకా ఎక్కువ పనిచేస్తాం. అవును. సో మనకి ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఇన్ని వనరులు ఉన్నాయి, అన్నిటికన్నా మానవ వనరులు ముఖ్యం. ఇండియాలో ఇన్వెస్ట్ చేయకపోతే ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి చెప్పు? అదే అదే చాలామంది ఏంటంటే చేసేది అదే, అంటే లైక్ దాని మీద ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయేమో, సో మన మార్కెట్ మీద తక్కువ ఉంటుందేమో అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. అంతే, ఎప్పుడైనా దూరపు కొండలు అదే అంటారు కదా. అంతే. సో అట్లాగే మనకు కూడా ఏంటంటే దూరం కనిపించినవి ఏంటంటే అవి బాగా నుండంగా కనిపిస్తాయి, కానీ అది కరెక్ట్ కాదు. అది ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మన చైనా మార్కెట్ 5 ఏళ్ళుగా రిటర్న్ లేదు, జపాన్ మార్కెట్ 30 ఏళ్ళుగా రిటర్న్ లేదు. మరి ఇన్వెస్ట్ చేసి కూడా వేస్ట్ ఇంకా దాంట్లో. జపాన్ మార్కెట్ 1990లో ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. ఇంకా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన ఎట్లా వస్తుంది మరి తెలియదు. ఎందుకంటే అలా డెవలప్ అయిపోయిన దగ్గర పెద్ద ఉండదు. కానీ ఇలా ఇండియా ఏంటంటే ఇంకా జపాన్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, చైనా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, చాలా బిల్డ్ చేయాలి. ఇన్ని బిల్డ్ చేయాలంటే ఇన్ని ఇన్ఫ్రా కంపెనీస్ ప్రాజెక్ట్స్ రావాలి, ఇన్ని సిమెంట్ కంపెనీస్ ప్రాజెక్ట్స్ రావాలి, స్టీల్ కంపెనీ ప్రాజెక్ట్స్ రావాలి, రైల్వే ప్రాజెక్ట్స్ రావాలి. ఇంత స్కోప్ ఉంది కాబట్టి ఇండియన్ స్టాక్స్ ఇంకా పెరగడానికి చాలా అవకాశం ఉంది. నెక్స్ట్ 10 ఏళ్ళు ఇండియన్ మార్కెట్ గోల్డెన్ పీరియడ్. రైట్. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, మిస్ అయిన వాళ్ళు ఆపర్చునిటీ మిస్ అయిపోయినట్టే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలామందికి ఏంటంటే ఒక అపోహ ఉండింది సార్, ఇది రియల్. ఏంటంటే ఇండియన్ మార్కెట్లో తక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, సో అవుట్ ఆఫ్ కంట్రీస్ మనం ఆ మార్కెట్ల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే సో షేర్స్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే మాకు ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి ఇది ఒక అపోహ. సో మన ఇండియన్ మార్కెట్లోనే ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంటే ఇన్వెస్ట్ చేసుకుంటే ఇక్కడే మనం ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు అని కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.